మీ పిల్లలు చాట్‌జీపీటీతోనూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారని మురిసిపోతున్నారా? బట్ కొన్ని ఇన్సిడెంట్ చూసినప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది. రీసెంట్‌గా ఒక 27 ఇయర్స్ అమ్మాయి తన పేరు కూడా మార్చుకొని చాట్‌జీపీటీ తోటి రోజు చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. తన ఫ్రస్ట్రేషను, డిప్రెషను, ఆఖరికి సూసైడల్ థాట్స్ కూడా దాంతో పంచుకుంది. తన లాస్ట్ నోట్ కూడా డ్రాఫ్ట్ చేసి ఇవ్వమని చాట్‌జీపీటీని అడిగింది. ఫైనల్లీ తన లాస్ట్ వీక్ చనిపోయింది. అదే తను చాట్‌జీపీటీ బదులు ఒక థెరపిస్ట్‌ని గానీ, కౌన్సిలర్ గానీ అప్రోచ్ అయ్యుంటే వాళ్ళు తన ఫ్రెండ్స్ గ్రూప్‌ని, ఫ్యామిలీని అలర్ట్ చేస్తారు. తన సోషల్ గ్రూప్‌నెస్‌లో కూడా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తారు. ఇట్ ఈస్ అబౌట్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ, జడ్జ్‌మెంట్, గైడెన్స్ అండ్ తన పరిస్థితులకు అనుగుణంగా తనకి హెల్ప్ చేయటం. ఏఐ సపోర్ట్ చేస్తుందనేది కాదనలేని విషయం. బట్ ఇట్ కెనాట్ రీప్లేస్ హ్యూమన్ కేర్. పీపుల్ నీడ్ పీపుల్, నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రోజుల్లో కౌన్సిలింగ్కి వచ్చే పేరెంట్స్ చాలామంది పిల్లలు వాళ్ళతో మాట్లాడకుండా చాట్‌జీపీటీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారని చెప్తున్నారు. చూసుకోండి, మీ పిల్లలు చాట్‌జీపీటీలో ఏం చాట్ చేస్తున్నారు, ఎక్కువ దేంతో కనెక్ట్ అవుతున్నారు అనేది గమనించుకోండి. థ్యాంక్ యూ.